విక్రమసింహపురి మహానగరంలోని ఈ దంబోదర కేంద్రానికి వచ్చి శ్రీ వినాయక స్వామిని దర్శించుకొని ఆశీర్వచనం పొందే అవకాశం కలిగింది. చాలా సంతోషం. అందరినీ కలవడం, భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందడం, ఈ వినాయక చవితి సందర్భంగా మనందరం చేసే కార్యక్రమాలు. ఈ సామూహిక గణపతి ఉత్సవాలు చేయడం వలన సమాజంలో ఐక్యత, సద్భావన, ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ మరింత పెరగాలనేది మన పెద్దల యొక్క ఆకాంక్ష. ఈ మొదట్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించింది కూడా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అందరూ సమావేశాలయ్యి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో శ్రీ లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలోని పూనా పట్టణంలో ఈ ఉత్సవాలు ప్రారంభించారు. అదే స్ఫూర్తితో నేడు స్వాతంత్ర అనంతరం కూడా మనందరం భక్తి భావంతో, ఆధ్యాత్మిక భావంతో జీవితంలో సన్మార్గం, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారాలు అలవాటై మన రాబోయే యువతరానికి కూడా అలాంటి మంచి అలవాట్లు చేసి సమాజం శక్తివంతం కావడం, రాష్ట్రం శక్తివంతం కావడం, దేశం కూడా శక్తివంతం కావాలనేది మనందరికి కోరిక. ఆ యొక్క మార్గంలో ఉన్నటువంటి విఘ్నాలని తొలగించి విఘ్నేశ్వరుడు మనకి శుభం కలిగించాలని చెప్పని కోరుకుంటున్నాను.